యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? మీకేమైనా రోగం ఉందా? రోగం ఉంది, అనారోగ్యం ఉంది, బలహీనత ఉంది అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? ఈరోజు స్వస్థపడిపోవుదురుగాక. చేయెత్తిన వాళ్ళు మాత్రమే, చేయెత్తిన వాళ్ళు అందుకు ఇప్పుడు ఎత్తున్నారు. తింపండి. మీలో ఎవరైనాను రోగి ఆయనా సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి, కొబ్బరి నూనె అనలేదు, మనం కొబ్బరి నూనె మనకు దొరుకుతుంది. కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి, మరి కొబ్బరి చెట్లు ఇక్కడ ఇటు చూసి ఉన్నాయి కాబట్టి కొబ్బరి నూనె వాడతాం. అటు కేరళ పోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, తినడానికి కూడా కొబ్బరి నూనె వాడుకుంటారు వాళ్ళు. మీరు అలా ఇస్రాయల్ దేశం వెళ్తే వాళ్ళు ఒలివ్ ఆయిల్ వాడుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని నూనెలు ఉంటాయి. ఏ నూనె అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పలా. నూనె రాసి ప్రార్థన చేయాలి. పాస్టర్ గారిని పిలిపించని చెప్పలేదు అక్కడ. ఎవరు పిలిపించమంటున్నారు? పెద్ద, మీ ఇంటిలో ఉన్నవారు, తల్లి నూనె రాసి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే బిడ్డలు, అనారోగ్యంలో ఉన్న బిడ్డలు స్వస్థపడతారు. భర్త భార్యకు నూనె రాసి ప్రార్థన చేస్తే భార్య స్వస్థపడుతుంది. ఒకవేళ భార్య ప్రార్థనాపరురాలైతే నీ భర్తకు నూనె రాసి ప్రార్థన చేయి, తప్పేం లేదు. స్త్రీలు ప్రార్థన చేయకూడదని ఎవరు చెప్పలేదు. విశ్వాసము నీకుందా? శుద్ధ హృదయం నీకుందా? దేవుని దృష్టిలో నిర్మలంగా ఉన్నావా అన్నదే ముఖ్యం. మీలో ఎవరైనా రోగి అయ్యాడా? వెంటనే హాస్పిటల్ పరిగెడతారు. ఎందుకండి? కొంతమంది దగ్గర మాత్రల డబ్బాయే ఉంటుంది ఏకంగా. ఆ డబ్బా ఎప్పుడు ఉండాలి వంటగదిలో జీలకర్ర డబ్బాలాగా. ఏంటండి? ఆ డబ్బాలో నుంచి వాంతులకు ఒకటి, విరోచనాలకు ఒకటి, దగ్గుకు ఒకటి, తుమ్ముకు ఒకటి, ఒళ్ళు నొప్పులకు ఒకటి, పెయిన్ కిల్లర్ ఒకటి అని మాటికి మాత్రలు వేసుకొని 2 కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మందులు వాడొద్దని నేను చెప్పటంలా, కానీ ముందు విశ్వాసం వాడు. విశ్వాసం లేకుండా మందులు వాడినా జబ్బు తగ్గదు. ఆపరేషన్ అయిన వాళ్ళందరూ బతుకుతున్నారా? మందులు వేసుకున్న వాళ్ళందరికీ రోగాలు తగ్గుతున్నాయా? నీవు ఒక మాత్ర వేసుకున్నా కూడా ముందు ప్రార్థన చేసుకొని దాన్ని మింగు. అది లోపలికి వెళ్ళి నీకు స్వస్థత కలుగు చేసేవాడెవడో? నిన్ను సృష్టించిన సృష్టికర్త. డాక్టర్ గారు నీ కడుపు కోసి అందులో ఉన్న గడ్డ తీసేస్తాడు, అది కుట్టేస్తాడు, దాన్ని అతుక్కునేటట్టు చేసేది ఎవడు? డాక్టర్ గారు కూర్చొని అతుక్కో 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 అని నరసమ్మ గారు కూర్చొని ఇసురుతా కూర్చుంటే అతుక్కుంటుందా? అది మళ్ళీ 7 రోజులు అయ్యేటప్పుడు కుట్లు ఇప్పితే 2 అతుక్కునేటట్టు చేసింది ఎవడో? నిన్ను సృష్టించిన సృష్టికర్త. రోగం వచ్చిందా? నూనె రాసి ప్రార్థన చెయ్యి. పెద్దలు ప్రార్థన చెయ్యండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. ఈ రోజున అందరికీ పాస్టర్ గారు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారండి. ఒకవేళ మీ పాస్టర్ గారు కూడా అందుబాటులో ఉండరు కదా, మరి అప్పుడేం చేస్తారు? మీరు మెడ్రాస్ పట్టుకొస్తారా మీ బాబుని? కుదరదే. మీరే చెయ్యొచ్చు, మీరే చేయొచ్చు. నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే చూడండి, నూనె రాచి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. స్వస్థపరిచేది విశ్వాసముతో చేసిన ప్రార్థన. నూనెలో స్వస్థత లేదండి. మన పాస్టర్ గారులు కొంతమంది నూనె సీసాలు అమ్మేస్తుంటే మీరేమో తెగ్గొరికి వెళ్ళిపోతున్నారు. భలేగుంది, నూనె ఉచితం, సీసా 10 రూపాయలంట. భలే గమ్మత్తుగా అమ్ముతారండి కొంతమంది. 1000 మంది మేము ప్రార్థన చేసిన బాటిల్ ఇది మీ ఇంట్లో ఉంటే సర్వరోగ నివారణి అంటే ఎగిరిపోతున్నాయి. పుస్తకం కొనుక్కొని చదువుకుంటారా నాయన, ఆధ్యాత్మికంగా బలపడండి అంటే అది కొనుక్కోరు. ఈ బాటిల్ కొనుక్కెళ్ళమని నేను నూనె బాటిల్ పెట్టాను. ఇప్పుడు అక్కడ పోటీ పడతారు అంతే. ఈ నూనె రాసుకుంటే మీ టీబీ ఎగిరిపోద్ది, మీ క్యాన్సర్ పారిపోద్ది. అక్కర్లా. ఎంతమంది నూనె ప్రార్థన చేశారు? అక్కర్లా. విశ్వాసంతో చేసిన నీ ప్రార్థన చాలు. సేవకుడు చేసినా నువ్వు చేసినా విశ్వాసంతో చెయ్యాలి. నా దగ్గరకు బాటిల్ తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు నేను చెప్తాను, నేను చెయ్యను అన్నాను. మళ్ళీ మీ విశ్వాసాన్ని నేను పాడు చేయకూడదు.
ప్రభా, ఈ నూనెలో కానీ ప్రార్థన చేసే నాలో కానీ ఎటువంటి శక్తి లేదు. ఆనాడు కలువరి శిలువలో నీవు చిందించిన రక్తము ద్వారా, నీ యందు నీ బిడ్డలు ఉంచిన విశ్వాసము ద్వారా వీరికి స్వస్థత కలిగినట్లు చెయ్యి అని నేను ప్రార్థన చేస్తాను. మనకు స్వస్థత ఎలా కలుగుతుంది? ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. పాస్టర్ గారి చేతిలో లేదు స్వస్థత, ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తములో ఉంది. ఆ రక్తమునందు నీవు ఉంచిన విశ్వాసములో ఉంది. నువ్వే ఒక సిలువ వేసుకో, ప్రభా నా తలపోటు తీసేయి. నీ బిడ్డకు ఒకవేళ జ్వరం వచ్చేసింది, ఆ బిడ్డ మీద చేయి పెట్టి నూనె రాసి, నా బిడ్డను కనికరించయ్యా, నా తప్పులుంటే నా బిడ్డ మీదకి రాకుండా చేయి, మా దోషాలు మా బిడ్డ బలవ్వకుండా చేయి, మా పాపాలు క్షమించు, మా బిడ్డను స్వస్థపరచు. నువ్వు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గకపోతే నన్ను వచ్చి అడగండి, మేము ఎక్కడొస్తామండి అంటే ఫోన్ చేసి చెప్పండి. తగ్గలేదంటే అది నీ అవిశ్వాసమేమో కానీ దేవుని యొక్క శక్తిహీనత కాదు. నూనె రాసి ప్రార్థన చేయాలి. అక్కడ చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మరి ముఖ్యముగా పాపము వలన వచ్చిన రోగం ప్రార్థన చేసినప్పుడు, నేను ఇక్కడ చాలామందికి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేసేది కేవలం మీ రోగాలు పోవటానికే కాదు, ఆ రోగాలకి కారణమైన పాపాలు క్షమించబడటానికి. నీ పాపం క్షమించబడినప్పుడు ఆ రోగాలు మళ్ళీ రావండి. ఒక అబ్బాయికి ముక్కు మీద ఈగ వాలిందంట, షిక్ అన్నాడంట, మళ్ళీ వచ్చింది, షిక్ అన్నాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ. ఆ ఎదురుకుండా ఉన్న ముసలమ్మ గారు, రే నాయన నీ ముక్కు నిండా బెల్లం ఉందిరా, ఆ ఈగ ఎందుకు వస్తుంది? నీ ముక్కును ప్రేమించి కాదురా నాయన, నీ ముక్కు మీద బెల్లం కోసం వస్తుంది. ముక్కు తుడుచుకో, ముందు ముక్కు కడుక్కో అంటే ముక్కు కడుక్కున్నాడంటే ఇక మళ్ళీ ఈగ వచ్చిందా? రాలా. ఏంటండి, నీవు పాపానికి చోటిస్తే సాతాన్ని జోలికి వస్తాడు, మాటి మాటికి రోగాలు వస్తాయి. అయ్యగారు ప్రార్థన చేయండి, యేసునామమున పోతనా, ఇంటికి వచ్చా పట్టుకుంటా అందహ. ఏంటండి, దెయ్యం పట్టింది, యేసునామంలో అంటే పోతనాగా, ఇంటికి రా నీ పని చెబుతా అని ఇంటికి వచ్చి పట్టుకుంటుంట. మళ్ళీ వారం వారం మళ్ళీ అదే మనిషికి పాస్టర్ గారు ప్రార్థన చేయాలంటే అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు? నీకు ఒకసారి యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు ఈ దురాత్మ ఇతనిలోండి బయటికి రా, మరెన్నడూ ఇతనిలోనికి ప్రవేశించొద్దు. ఒక్కసారి నీ కోసం ప్రార్థన చేస్తే ఆ జబ్బు మళ్ళీ కనపడకూడదండి. ఆయన దేవుడు చేసే స్వస్థత అలాంటిది. మా సంఘంలో కొంతమంది, ఒక సహోదరి ఉంది, క్యాన్సర్ వచ్చింది. 10 సంవత్సరాలు అయింది, మళ్ళీ క్యాన్సర్ సిమ్టమ్స్ లేవు. సంవత్సరం వచ్చి చెకప్ చేసుకోమన్నారు డాక్టర్లు. చెకప్కి వెళితే డాక్టర్లకి ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఈ క్యాన్సర్ వచ్చినట్టే కనపడతలేదమ్మా. దేవుడు చేస్తే స్వస్థత, అది అన్నిటికీ స్వస్థత. మాటికి రోగాలు వస్తున్నాయంటే పాపాలు ఉన్నాయేమో చూసుకో. మాటికి అదే బాధ కలుగుతుందంటే దానికి మూలమేంటో తెలుసుకో. నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళు నీ పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకున్నప్పుడు, అతడు పాపము చేస్తుంటే ఆ పాపాలు క్షమించబడతాయి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన ప్రార్థన బహుబలము గలదై ఉండును. తప్పకుండా దైవజనుల ప్రార్థన, ఆ విజ్ఞాపన ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. మా నాన్నగారు మారు మనసు పొందకముందు భయంకరమైన తాగుబోతు, సిగరెట్లు తాగేవాడు, లంచాలు తీసుకునేవాడు, మా అమ్మను బాధ పెట్టేవాడు. మా ఇంటిలో సమాధానం లేదు, రక్షణ లేదు. ఆ సమయంలో ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. మా నాన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్న పరిస్థితుల్లో ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి నాకు టైం లేదని చెబితే, అయ్యా ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి అని పిలిస్తే ఆయన వచ్చి ఒక్క కాలు మీద మోకరించాడు. ఇట్లాగా ఒక్క కాలు మీద మోకరించి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ కుటుంబాన్ని కనికరించు,
ప్రభువా ఈ ఇంటికి రక్షణ దయచేయి, ఆమేన్ అన్నాడు. ఆ కళ్ళమ్మట పటపట నీళ్లు భూమి మీద పడ్డాయండి. నేను చూస్తా ఉన్న గుడ్ల గోబులాగా, నేను మారు మనసు పొందలేదుగా, ఎందుకని ఏడుతాడేంటి మా ఇంటికి వచ్చి అనుకున్నాను. నాకేం తెలుసు, ప్రార్థన అంటే తెలీదు, శక్తి అంటే తెలియదు, ఏం తెలియదు, దైవజనుడు అంటే విలువ తెలియదు, ఎందుకు ఏడ్చాడు అనుకున్నాను. కానీ ఆ 2 కన్నీటి బొట్టులో మా నాన్న అద్భుతంగా మారాడండి. ఆయన మారటం సంగతి పక్కన పెట్టండి, ఆ కుటుంబంలో నుంచి దేవుడు లేడని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న నన్ను దేవుడు మార్చాడు. నా తమ్ముళ్ళను, చెల్లెళ్ళను, ఇంటి అంతటి మార్చాడు. నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఆ రోజు ఆ దైవజనుడు ఒక్క క్షణమే మా ఇంట్లో చేశాడు ప్రార్థన, ఒక్క మాటే చేశాడు. కానీ ఆ ప్రార్థన శక్తి ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఈ రోజు వరకు నేను దేవుని కొరకు నిలబడ్డానంటే ఆ కన్నీటి ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన బహుబలము గలదిగా ఉంటుంది. ఊరికి తాత్కాలికంగా జబ్బులు పోగొడతాం కాదు, తాత్కాలికంగా ఫూ పడటం కాదు, వేరుతో పాటు పీకి వేయబడిన అనుభూతిని పొందుతాం. దైవజనుల ప్రార్థన, నిజమైన దైవజనుల ప్రార్థన డబ్బులకు అమ్ముకునే ప్రార్థన కాదు, నూనె బట్టలు అమ్ముకునే ప్రార్థన కాదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయటం కాదు. ఏంటంటే ప్రార్థనకి డబ్బులకి లింక్ పెట్టకండి ఎప్పుడు కూడా. దయచేసి డబ్బు ఇస్తే కానుక దేవునికి ఇవ్వండి, ప్రార్థన కావాలంటే సేవకుడిని అడగండి. డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తామని ఎవడన్నా సేవకుడు చెప్తే నమ్మకండి. నేను మీ కొరకు ప్రార్థన చేయని ఎడల అది నాకు దోషమగునన్నాడు, అది పాపమగునన్నాడు సమూయేలు ప్రవక్త. నేను ప్రసంగం చేసే వాళ్ళందరి కోసం ప్రార్థన చేయవలసిన భారం నా మీద మోపబడి ఉంది. నాకు చాలామంది చెప్తున్నారు, అన్న మీకు వయసు అయిపోతుంది కదా నా డాడీ, ఇంకెందుకు నువ్వు అంతసేపు అందరికీ ప్రార్థన చేస్తావు, ఒకేసారి చేసి పంపించేసేయి, ఇంకొద్దులే, చాలా రోజులు చేసావు, చాలా సంవత్సరాలు చేసావు అంటున్నారు. నాకు కూడా అసలు ఓపిక ఉండదు, కొన్నిసార్లు అయితే కళ్ళు తిరిగిపోతుంటాయి. అంతసేపు నిలబడ్డాక మళ్ళీ అంతమందికి నోరు ఎండిపోతుంటుంది. అయినా కూడా ప్రభువా నీ శక్తిని అని చెప్పి నా చేతనైనంత వరకు, ఆ చివరి ఊపిరి వదిలే వరకు ప్రార్థన చేయాలని నాకు ఆశ. ప్రసంగాలు చేయడం కంటే ప్రార్థన చేయడం నాకు ఎంతో ఇష్టం. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం ఇష్టం. వారి భారాలు పంచుకుంటున్నప్పుడు గుండె తరుక్కుపోతుంటుంది. అయ్యో నాకు శక్తి ఉంటే ఒక అద్భుతం జరిగిద్దామే, వారికి శక్తి ఉంటే వారి బాధలు తీర్చేద్దామే అని నాకు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి అయితే ఏడ్చేస్తుంటాను, రువా ఈ భారాలని చెప్తున్నాను, నేనేం చేయనయ్యా, నువ్వు చూసుకోయా అని నా గుండెల్లో మూలుగుతూ ఉంటాను. ఈ రోజున విజ్ఞాపనకర్తలు లేరు, ప్రలాపించేవారు లేరు. ప్రార్థన అంటే తమాషా అయిపోయింది, ప్రార్థన అంటే అలవాటైపోయింది, ప్రార్థన అంటే చేయబెట్టుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు. ప్రార్థన బలం కలిగింది. ప్రార్థన ఒక వ్యక్తిని నూతన వ్యక్తిగా మారుస్తుంది, ఒక వ్యక్తి పాపాల నుంచి విడిపిస్తుంది, ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా చేస్తుంది. ఆనాడు ఏలియా మనలాంటి వ్యక్తే, కానీ అతను ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం కురవలేదట, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసిందట. ప్రకృతిని కూడా అదుపులో పెట్టగలిగింది ప్రార్థనా శక్తి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడా నిలువు, చంద్రుడు ఆగంటే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. చరిత్రలో ఒక రోజు కనపడటం లేదే, కొన్ని గంటలు కనపడటం లేదే అని టైం కొలత వేసేవాళ్ళు లెక్కలు చూసి అర్థం కాక తలబగలగొట్టుకుంటుంటే, వాక్యంలో చూస్తే ఒక రోజంతా సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఆనాడు మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే యుద్ధంలో జయం, మోషే చేతులు దిగిపోతుంటే యుద్ధంలో అపజయం. ఆనాడు యాకోబుని చంపించేశాడు హేరోదు, పేతుడిని చంపించాలని చెరసాలలో పెట్టాడు, భయంకరమైన చెరలో బంధకంలో పెట్టుంటే సంఘం అంతా ఏం చేసిందండి? అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి కావలి వారి మధ్య ఉన్న పేతురుని సంఖ్యలను విడిపించి రప్పించి వారి ఇంటి దగ్గర తీసుకుని వచ్చాడు. అదే దేవుడు మన దేవుడు. ప్రార్థనా శక్తి ఎరగక మనం మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. మోకాళ్ళ మీద ఉన్న బలం, మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన ప్రభావం ఎంత గొప్పదో నువ్వు గుర్తిస్తే నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారిని రక్షించుకుంటావు, నువ్వు రక్షించబడతావు, నీ సమాజాన్ని దీవెనగా నువ్వు మారతావు. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన బలము గలదై ఉంటుంది. కానీ ఒక్క సేవకుడు అందరికీ ప్రార్థన చేయలేరు కదా. అందుకే చివరి ఒక మాట చూడండి, అక్కడ 16వ వచనం, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి,
ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. మా సంఘంలో మేము నేర్పించింది ఏంటంటే, విశ్వాసులందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇద్దరిద్దరుగా చేతులు పట్టుకొని ఒకరి భారాలు ఒకరు పంచుకుంటూ ఒకరితో ఒకరు ఏకీవించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన రాని వాళ్ళకి ప్రార్థన నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. అవతల వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకే ఎన్నో బాధలు ఉన్నాయి అనుకునేవాడు, అమ్మో నాకంటే ఎక్కువ బాధలు ఉన్నాయి వీళ్ళకి అని గ్రహించుకొని కృతజ్ఞత కలిగి ఇద్దరు కలిసి ప్రార్థించి విడుదల పొందే సన్నివేశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేయండి. బిడ్డలతో కలిసి ప్రార్థన చేయండి. అస్తమానం పాస్టర్ గారికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికో ఫోన్ చేసి ఎవరినో ప్రార్థన చేయమని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వాసివైతే, నీవు అవిశ్వాసివైతే, నీకు ప్రార్థన రాకపోతే తప్పకుండా దేవుని సేవకుల ప్రార్థన నీకు అవసరం. కానీ నీవు రక్షించబడినప్పుడు నీవు ప్రార్థన చేయొచ్చు, నీవు నూనె రాసి ప్రార్థన చేయొచ్చు, నీవు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయొచ్చు, నీవు మోకాళ్ళ మీద ఉంటే పరలోకపు శక్తిని భూలోకానికి దింపొచ్చు. ఈ రెండు నేర్చుకుందాం. ఒకటి ప్రార్థించడం, రెండోది ప్రభువునందు ఆనందించడం, కీర్తనలు పాడటం, ఆయన్ని స్తుతించటం, ఆయన్ని ఘనపరచటం. ఎప్పుడైతే నువ్వు ప్రభువును స్తుతిస్తూ ఉంటావో నీలో ఉన్న టెన్షన్ అంతా పోద్ది, నీవు శరీరంలో ఉన్న ఒత్తిడి, స్ట్రెస్ అంతా పోద్ది, నీ శరీరంలో నీ రక్త ప్రసరణ చక్కగా జరుగుద్ది, నీ తెలియకుండానే నడినెత్తి నుండి అరికాలు వరకు నీకున్న రోగాలన్నీ పోతాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉండగానే పరిశుద్ధాత్మని సన్నిధి మీరు అనుభవిస్తున్నారు కనుక, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు కనుక ఇప్పటికే మీలో అనేకుల యొక్క రోగాలు, భారాలు, సమస్యలు, ఆందోళన, ఉద్రేకాలు సరిచేయబడ్డాయి. ఇక్కడ నుండి మీరు వెళ్ళినప్పుడు ఒక నూతన సృష్టిగా గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒక తేలికైన హృదయంతో, చూడండి, ఒక భారం మూట మోసుకొని వెళ్తున్నాం అనుకోండి, అబ్బా ఇంకెంత దూరం వెళ్తాం. ఆ మూట అక్కడ పడేసిన తర్వాత వచ్చేటప్పుడు ఎలాగొస్తాం చెప్పండి, అబ్బా అని వస్తాం. అలా చర్చికి మీటింగ్కి వచ్చేవాళ్ళు వచ్చేటప్పుడు ఏం భారాలు మోసుకొచ్చారో, ఏ సమస్యలు మోసుకొచ్చారో, ఏ రోగాలు మోసుకొచ్చారో ఇక్కడ అన్నీ వదిలిపెట్టేయండి. లోక పాపాలను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల ఈరోజు మన మధ్య ఉంది. నీ మూట మోయటానికి నీ చింత యావత్తు ఆయన మీద వేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు తిరిగి వెళ్ళినప్పుడు సమాధానంగా వెళ్ళండి, స్వస్థత పొంది వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. ప్రభువు మీద ఆనుకోవడం నేర్చుకోండి, ప్రభువును స్తుతించడం నేర్చుకోండి, ప్రభువునంత ఆనందించడం నేర్చుకోండి. మీ జీవితంలో మీరే ఇతరులకు దీవెనకరంగా మారుతారు, మీరే ఇతరులకు ప్రార్థన చేసేవారిగా మారుతారు. ఎంతకాలం మిమ్మల్ని చిన్నపిల్లల్లాగా ఎత్తుకుంటారు పాస్టర్ గారు? మీరు పెరిగి పెద్దవారు అయ్యారు కదా, ప్రభువుని నమ్ముకొని 5 ఏళ్ళైంది, 6 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది అంటున్నారు కదా. మీరు మీ చుట్టూన్న వారికి, మీ ఇంటి వారికి దీవెనకరంగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని దర్శించాలని ఒక పాట నేర్చుకుందాం. బాధ కలిగిందా, నొప్పి కలిగిందా, వ్యాధి కలిగిందా, శ్రమ వచ్చిందా, నిందొచ్చిందా, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరితో చెప్పొద్దు. గదిలోకి వెళ్ళి తలుపేసుకో, మోకాళ్ళ మీద పడి ప్రభుతో చెప్పు. నీ సమస్యను తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. ఏ మనుషుడు చేయలేని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నీకు దేవుడు మేలు చేసినప్పుడు మర్చిపోకు, నేను దేవుడు విడిపించినప్పుడు మర్చిపోకు. నీవు చేస్తున్న ఉపకారములకు నేనేమి చేతును, రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని జనులందరి ముందు నా మొక్కుబడులను చెల్లించదనని దావీదు అన్నట్టుగా మన జీవితాల్లో దేవుడు మేలు చేసినప్పుడు సంతోషిద్దాం, ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును గణపరుద్దాం, కీర్తనలు పాడి ఆయన నామాన్ని ఘనపరుస్తాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన ఎంతో ఆనందిద్దాం. అప్పుడు నీ జీవితంలో ఎంతసేపు ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికే బతుకు కాకుండా నీ ప్రభు చేయి పట్టుకొని ఎగురుకుంటూ గంతులేసుకుంటూ సంతోషంతో ముందుకు సాగిపోయే క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతావు. అట్టి జీవితాన్ని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతకాలము ఈ శ్రమలు, ఎంతకాలము ఈ నిందలు, ఎంతకాలము ఈ అవమానాలు, ఎంతకాలము ఈ రోగాలు అని నీలో నీవు కుమిలిపోతూ వచ్చావేమో. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు ఈ రాత్రి నీ రోగములను స్వస్థపరిచి, నీ సంకటములను కుదిర్చి, నీ జీవితాన్ని మార్చి నూతన విజయాన్ని, నూతన స్వభావాన్ని నీకు ప్రభు ఇస్తున్నాడు. నమ్మదగిన దేవా, స్వస్థపరచు యెహోవా, జయమిచ్చు ప్రభువా,
నా బాధిది, నా సమస్యది, నా వ్యాధిది, నా అవసరతిది అని ఎవరెవరు నీకు మొర్రపెట్టారో వారికి విడుదల దయచేయము నాయన. ఈ రోజు నుండి నీకు మొర్రపెట్టుకునే వారిగా, నీ సన్నిధిని వెతికే వారిగా ఉండటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయా. శ్రమలు చేయని కృంగిపోక, శ్రమను ఉండి ఉండుట నాకు మేలైనదని సాక్ష్యమిచ్చు వారిగా ఉండుటకు సహాయం చేయి. శ్రమల ద్వారా ఓర్పును, శ్రమల ద్వారా పరిశుద్ధతను, శ్రమల ద్వారా మరనేక విషయాలలో యోగ్యులైనట్లుగా శ్రమలలో నీ యందు ఆనందించుటకు మాకు సహాయము చేయము. పాపం వల్ల తెచ్చుకున్న శ్రమలో, పాపం వల్ల తెచ్చుకున్న రోగములలో ఈ రాత్రి ఎవరెవరైతే ఇక్కడ శ్రమనంది ఉన్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నీతిమంతుని విజ్ఞాపనతో కూడిన ప్రార్థన బహు బలమైనదిగా ఉంటుందన్నావు కదా. ఈ రాత్రి ఇక్కడ చేసిన ప్రార్థన ప్రభావం మా జీవితాలలో మరి ఎన్నడూ వెనక్కి తిరగకుండా నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయము. మమ్మను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను, శారీర రుగ్మతలను, మానసిక బలహీనతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరెన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకున్నాను అన్న వాగ్దానంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి, మా శరీర రోగముల నుండి స్వస్థత మాత్రమే కాక, ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే అతని పాపములు క్షమించబడును అన్న మాట మా ఒక్కొక్కరి పట్ల అక్షరాలు నెరవేరుటకు సహాయము చేయము తండ్రి. ఎవరెవరు ఎటువంటి శరీర రుగ్మతలతో, శరీర బలహీనతలతో, అనారోగ్య పరిస్థితులలో అవయవాలు పాడై ఆరోగ్యం లేక, థైరాయిడ్ ద్వారా, షుగరు, బీపీ ద్వారా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, తలనొప్పులు అంటూ శరీరములోని అవయవములన్నీ పాడైపోయిన స్థితిలో వేదనను, బాధను అనుభవిస్తున్నారు. ఒక్కసారి నీ గాయపడిన హస్తాన్ని చాచి ప్రతి ఎముకను, ప్రతి నరమును, ప్రతి అవయవమును నాయన స్వస్థపరచుము తండ్రి. తల్లి గర్భములో ఎముకలను ఏర్పాటు చేసింది నీవే కదా. నరములను, చర్మమును కప్పి జీవమునిచ్చిన వాడివి నీవే కదా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా. సిలువలో యేసుక్రీస్తు సిలువలో పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నది అన్నావు కదా. ఆ స్వస్థత మాకు దయచేయి నాయన. మానసిక ఆందోళనతో, దురాత్మల శక్తులతో పీడించబడుతున్న వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేసినాము. సంతోషం మా హృదయాల్లో దయచేయ్యా. స్తుతి కృతజ్ఞతలు దయచేయి నాయన. గంతులు వేసే క్రైస్తవ భక్తి దయచేయ్యా. శ్రమలో కూడా ఆనందించే భక్తిని దయచేయము తండ్రి. గాఢాంధకార లోయలో సంచరించిన తోడున్నానన్నావు కదా. నా శ్రమలో నన్ను విడువను ఎడబాయనన్నావు కదా. మాకు సహాయం చేయి నాయన. ఏ వ్యక్తి జీవితంలో నీ వాక్యము ద్వారా ఏ అద్భుతాన్ని జరిగించాలనుకున్నావో అవి జరగడానికి సహాయం చేయము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు అన్న మాట అక్షరాల మా పట్ల నెరవేరాలయ్యా. ఆ మీటింగ్లో కూర్చున్న రోజు నుండి నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా దేవుని మీద ఆధారపడడం నేను నేర్చుకున్నాను, నాకు గొప్ప దేవుడు ఉన్నాడన్న కనువిప్పు నాకు కలిగిందన్న సాక్ష్యాలు చెప్పడానికి మాకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.